సో ఈ మంచి రోజు సందర్భాన్ని ఇంకొక విషయం తెలుగు పెట్టాల్సింది ఏమంటే, మనము ఈ కొడంగల్ డివిజన్లో 34 మంది ఈ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కింద 34 మంది 95 ఎకరాలలో 34 రైతులు ఈ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కింద ఆయిల్ పామ్ పెట్టారు. సో వీళ్ళందరికీ ఈ రోజు నుంచి ఆయిల్ పామ్ శాంక్షన్ అయినట్టు మేము ఫైల్ కూడా శాంక్షన్ చేసేసి రేపు డైరెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. సో ఇంకోటి, ఈ ఆయిల్ పామ్ ఎంత ఇంపార్టెంట్, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ పామ్ అనే స్కీమ్ కింద ఈ ఆయిల్ పామ్ చెట్లు సరఫరా చేయడం జరుగుతుంది. దీనిలో మన రాష్ట్రానికి 2.5 లక్షల ఎకరాల టార్గెట్ మన రాష్ట్రానికి ఇచ్చింది. అసలు ఈ ఆయిల్ పామ్ ఎందుకు పెట్టాలా, ఎందుకు ఈ ఆయిల్ పామ్ ఇంపార్టెంట్, ఎందుకు అనంటే ఈ ఆయిల్ పామ్ అనేది మనం తినకపోయినా మనం ప్రతి వస్తువులో ప్రతి దాంట్లో ప్రతిరోజు మనం దీన్ని ఏదో విధంగా మనం తింటున్నాం. ఇప్పుడు మీరందరు బిస్కెట్ తింటున్నారు, ఆ బిస్కెట్లో కూడా ఆయిల్ పామ్ ఉంటుంది. సో ఏదో ఒక విధంగా మీరు ఇంట్లో నూనె వండటానికి నూనె ఏమో ఆయిల్ పామ్ వాడకపోవచ్చు, కాకపోతే పొద్దున్న లేస్తే మీ టూత్పేస్టు, తర్వాత నేను స్నానం చేసిన తర్వాత సబ్బు తర్వాత మన క్రీము, మనం ఎటువంటి వస్తువు వాడినా అన్నిట్లోనూ పామాయిల్ ఉంటుంది. ఈ పామాయిల్ అనేది మన దేశంలో ఉత్పత్తి చాలా తక్కువ. సో మనం 90% దిగుబడి, మన 90% ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకుంటున్నాము. సో ఈ దిగుమతిని తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఈ ఆయిల్ పామ్ సాగు చేయాలని చెప్పేసి డిక్లేర్ చేసిందనమాట. సో ఈ ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ సందర్భంగా నేను ముందు మన డిప్యూటీ డైరెక్టర్ మేడం గారిని ఒక 2 వాక్యాలు మాట్లాడాలని కోరుకుంటున్నాము. సభకి నమస్కారం. వర్షాలు పడుతున్నాయి, అందుకోసం వేదికల పైన అలంకరించిన పెద్దలు, మన గ్రామస్తులు, మా కలీగ్, గ్రంథాలయ చైర్మన్ గారు, అందరికి పేరున నమస్కారం. సార్, మన ఆయిల్ పామ్ ఎందుకు చేయాలా? ఇది మన పంట కాదు, ఏం కాదు, ఎందుకు ఎవరైనా ఆయన చెప్తారా? నేను చెప్తాను. ఫస్ట్ ఏంటిదంటే, నేను చిన్న ఉన్నప్పుడు, చాలామంది దీంట్లో నా ఏజ్ వాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంటి కాడ 1 లీటర్ 2 లీటర్ నూనె తీసుకువచ్చేస్తే నెలకు సరిపోయేది. నేను, నా అమ్మ, నా బ్రదర్, మా మొత్తం ఫ్యామిలీకి 2 లీటర్ నూనె సరిపోయింది అప్పుడు. ఇప్పుడు 1 టిన్ తీసుకువచ్చేస్తే 2 నెలలు వస్తున్నాయి. నేను, నా భార్య, 2 పిల్లలు, అంతే. అంటే అంత వాడకం ఎందుకు వచ్చింది? మనుషులు అంతే నెంబర్ ఉన్నారు, అవసరాలు పెరిగినాయి. అప్పుడు చిన్న ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఏంటిదంటే కొంత ఏరియా పల్లి లేదా కుసుము లేదా సన్ఫ్లవర్ పెట్టేవాళ్ళు, నూనె తీసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఈ పంటలు కూడా కరువు అయిపోయింది, ఎవరు పెడతలేరు. సో మనకు నూనె తినటానికి ఎక్కడి నుంచి రావాలా, ఎవరు తీసుకురావాలా? రైతులు పండిస్తలేరు, మనకు కావాల్సిన అవసరం ఉన్నాయి. సో మనం ఏం చేసినామంటే, లాస్ట్ ఇయర్ కరోనా వైపు బయటి దేశాల నుంచి తీసుకువచ్చేవాళ్ళం, ఇండోనేషియా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. వాళ్ళు ఏం చేశారు, అబ్బా వాళ్ళకు అవసరం ఉన్నాయని చెప్పేసి ఒకటేసారి రేటు 3 times చేశారు. అందుకోసం ఫస్ట్ 60 రూపీస్ లీటర్ ఉన్న ఆయిల్ 150 రూపాయలకి పోయిందా లేదా కరోనా టైంకి? సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఈ మొత్తం మన అవసరాలు మనం తీరాలా. అప్పుడు ఏం పంట? నూనె కదా. ఆయిల్ పామ్కి ఎక్కువ శాతం నూనె వస్తుంది. పల్లీలో ఎంత వస్తుంది, దానికి 3 times దీంట్లో వస్తుంది అనమాట. ఓకేనా? సో నూనె శాతం ఎక్కువ వస్తుంది. అనుకూల ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి చూద్దామని చెప్పేసి మొత్తం ఇండియా సర్వే చేపించారు. చేపెట్టినప్పుడు మన దగ్గర, మన తెలంగాణలో వచ్చిన ఆయిల్ నూనె పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ వేరే స్టేట్స్కి పోలిస్తే. ప్లస్ మనకు మన భూమి అనుకూలం కూడా ఉన్నాయి. దీనికి తేమ అవసరం. తేమ కోసం మనం ఏం చెప్తున్నాం, అంతర్ పంట దానికి కూడా మనం సబ్సిడీ ఇస్తున్నాం అని అంటున్నాం. సో మైక్రో క్లైమేట్ తయారు చేయడానికి ఈ విధంగా మన రైతులకి మన మైక్రోజెట్స్ ఇచ్చేసి, డ్రిప్ ఇచ్చేసి 90% సబ్సిడీ ఇస్తున్నాం. సబ్సిడీ అంటే ఏంటిది? గవర్నమెంట్కి డబ్బులు ఎక్కువయా? వాళ్ళకు అడిగే వాళ్ళు ఎవరు లేరా? అడుగుతారు కదా, కాగ్ ఇవి అవి అన్నీ చెప్తా ఉంటారు కదా, రిపోర్ట్ వస్తుంది కదా. సో అనవసరంగా వాడితే ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా జవాబుదారే.
కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ పంట మంచిది, మీరు పెట్టుబడి పెట్టినా దానికి 90% ఆర్థిక సహాయం మేమే ఇస్తాం. మునిగిపోతే మేము కూడా ఎక్కువ మునిగిపోతాం కదా, 10% మీరు భరించుకో. ఆ విధంగా ఇది సబ్సిడీ ఇది చేసేయి, మీకు మొక్కలు సరఫరా చేస్తున్నాం. దీనికి ప్రతి జిల్లాకి ఒక ఆయిల్ పామ్ కంపెనీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. మన జిల్లాకి ఎకో పామ్ వాళ్ళు చేశారు. మన సోనీ గారు ఈజ్ ది యజమాన్. ప్లీజ్ సోనీ గారు హసియా హాయ్. సార్ ఉన్నారు. సార్ ఇక్కడికి మనకు ఇండస్ట్రీ పెడతారు. మనకు కావాల్సిన పంట వచ్చిన పంట సార్ కొనేసి గవర్నమెంట్ నిర్ధారించిన ధరకి వారం నుంచి 15 రోజుల లోపల మన సేకరించిన తర్వాత మీ అకౌంట్లో పడతాయి పైసలు. ఇది మేము గవర్నమెంట్ తరఫు నుంచి, మీరు రైతులు మీరు సాగిన పంట మంచిగా సాగి మేము సరఫరా చేస్తాం. మీరు వాళ్ళు మేము మొక్కలు మంచిగా ఇచ్చేసి వచ్చిన పంట మేము తీసుకుంటాం. వాళ్ళు మా ముగ్గురం ఇది మీరు రిజిస్ట్రేషన్ చేస్తే అగ్రిమెంట్లో వచ్చినట్టే. ఓకేనా? ఎన్ని సంవత్సరాల కోసం? 30 సంవత్సరాల కోసం. సో ఈ విధంగా ఇది పంట ఇస్తున్నాం అన్నమాట రైతులకు. దీంట్లో చిన్న రైతులు పెద్ద రైతులు ఏం లేవు. ఎవరు స్తోమతి పట్టి ఎంత పెట్టారో మేము వాళ్ళకు అంతవరకు ఇవ్వడానికి అప్పర్ లిమిట్ దీనికి ఏమీ లేవు. డ్రిప్ ఉన్నాయి కదా, డ్రిప్కే ఉన్నాయి, మాత్రం ఏరియాకి లేదు, మొక్కలు సరఫరా చేయడానికి లేదు. కాబట్టి ఎంతమంది సౌడు భూమిలో రాదు, కాబట్టి సౌడు భూమి ఉన్న వాళ్ళు ఇది పంట తీసుకోకండి. మిగతా వాళ్ళు మన భూమి చాలా అనుకూలం ఉన్నాయి, వాళ్ళు ముందుకు రావచ్చు, తీసుకోవచ్చు. ఈ విధంగా మేము మామిడి చెట్లు, జామ, బత్తాయి, పపాయ, ఇంకో ఏమంటారు సపోటా, ఇవి అన్నీ మొత్తం మొక్కలు ఇస్తున్నాం. జామున్, అవోకాడో అవి అన్నీ ఇస్తున్నాం అన్నమాట. దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వేరే కూరగాయలు సీడ్స్ కూడా, సీడ్లింగ్స్ కూడా, అది కూరగాయలు పండించిన వాళ్ళకి కూడా సహాయం చేస్తాము. మల్చింగ్ పేపర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ పేపర్, అది కూడా మీరు వాడితే దానికి కూడా మేము సబ్సిడీ ఇస్తాము గవర్నమెంట్ తరఫు నుంచి. మీరు అప్లై చేయాలా. మా దగ్గరికి ఏంటిదంటే ఏప్రిల్ మేలో మీ అప్లికేషన్ పెట్టండి, మీకు ఏమేం కావాలా సంవత్సరం పొడవుగా, మీకు ఎప్పుడు అవసరం ఉంటే ఎప్పుడు వచ్చేస్తే మా దగ్గరికి ఉండవు. స్కీమ్స్ ఎప్పుడో కదా మీరు చెప్పారు, ఎప్పుడు అయిపోయిందంటే ఉన్న వాళ్ళు ముందు అప్లికేషన్ పెట్టుకుంటూ వస్తారు. అర్థమైందా? సో అప్పుడు ఫస్ట్ మార్చ్ ఏప్రిల్ మేలోనే అప్లికేషన్స్ పెట్టండి. మీకు ఏం కావాలా, సంవత్సరం రబీలో ఏం కావాలా, ఖరీఫ్లో ఏం కావాలా, సమ్మర్లో ఏం కూరగాయలు కావాలా, మేము సరఫరా చేయడానికి సిద్ధంగానే ఉంటాం. ఇవి అన్నీ చాలా స్కీమ్స్ ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి, చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మా సురేందర్ గారు, మా డాక్టర్ సురేందర్ గారు, మా అందరికీ ఎక్కువ చదివిన మనిషి ఇతనే. సీఎం జిల్లాలో ఉన్న ఏరియాలో ఉన్నారని చెప్పేసి ఈయనకు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. సో ఈయన సార్ అందుబాటులో ఉంటారు. మీరు అప్లికేషన్స్ ఈయనకు పెట్టేసేయి. మా దగ్గరికి మీకు ఏం కావాలా అది అప్లికేషన్స్ పెట్టేస్తే మీకు మీ మా దాంట్లో ఏరియా ఉంటే మీకు సరఫరా చేయడానికి సిద్ధం. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఆయిల్ పామ్కే కాదు, కూరగాయలకి ఇస్తాం, వేరే పంటలకి కూడా ఇస్తాం. దానికి కూడా ఏంటిదంటే ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ ఉన్నది. ఓన్లీ జిఎస్టీ ఎస్టీ ప్లస్ అదనపు మెటీరియల్ పడుతుంది, అదే భరించాలా మీరు. చిన్నకారు సన్నకారు రైతులు 5 ఎకరాల వరకు వాళ్ళకు 90% సబ్సిడీ ఉంది. పెద్ద రైతులు ఎంత అయినా కానీ 12.5 ఎకరాల వరకు మేము సబ్సిడీ ఇస్తాం, మిగతా వాళ్ళు భరించుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఇది డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇవాళ హాజరు ఎవరు కాలేదు, దయచేసి వాళ్ళకు కూడా మీరు తెలియజేస్తే మీ అందరికీ కృతజ్ఞతలు ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ధన్యవాదం సార్. ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ పంటలో ప్రభుత్వంగా మేము ఉంటాం, కానీ గ్రౌండ్లో ఫెసిలిటేట్ చేసి ఇంప్లిమెంట్ చేసే మూలపాత్రధారి కంపెనీ ఇకోపామ్ కంపెనీ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్ మా డైరెక్టర్ శ్రీ సంజయ్ సోని గారు మాట్లాడతారని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారాలు. ఈ కంపెనీ వేయడానికి మాకేముందంటే మా బాధ్యత ఉంటుంది. మీ సరుకు మీ చైన్ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీకి తీసుకుపోయేది బాధ్యత మాది ఉంటుంది. అయితే మేమేముందంటే ఈ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అన్ని
మధ్యలో ఒక ఫ్యాక్టరీ కోసం జాగా చూస్తున్నాం, అది దగ్గర దగ్గర బొంబరస్పేటే అవుతుంది. మొత్తం వికారాబాద్ డిస్ట్రిక్ట్ మధ్యలో బొంబరస్పేటే అవుతుంది. అయితే దగ్గరలో తొందరలో మనకు ఒకటి గవర్నమెంట్ కూడా అవకాశం ఉంది ఏదైనా ఫ్యాక్టరీ ల్యాండ్ ఇవ్వడానికి, లేదంటే మేము సొంతంగా కూడా చూస్తున్నాము. అది 20-25 ఎకరాల కోసం అది మేము కూడా చూస్తున్నాం, 2-3 జాగాలు చూసినాము. అది దగ్గర దగ్గర ఫైనల్ అవుతుంది. అయితే అంటే నా ఒక రిక్వెస్ట్ ఏముందంటే, మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మొత్తము ఏమన్నా తొందరగా ఈ పంట చూసుకొని, లేదంటే మీకు ఈ దాని గురించి అవగాహన లేకుంటే మేము ఇక్కడికి వెళ్ళి అశ్వరావుపేట్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఇక్కడ వనపర్తి లేకుంటే సిద్దిపేట్, ఇక్కడ 3-4 సంవత్సరాల నుంచి ఆల్రెడీ పంట పెట్టుకున్నారు, అక్కడ కూడా పోయి తీసుకొని పోయి చూపించుకొని రాగలము. అలాగే పేపర్ మిత్రులు వాళ్ళు కూడా విలేకరులు కూడా వస్తారంటే వాళ్ళు కూడా పేపర్ వాళ్ళు ఎవరన్నా వస్తారు, లేదంటే ఇంకా పెట్టిన వాళ్ళు పెట్టడానికి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, లేదంటే అలాగే మనకు భూమి ఉంది ఒక్కసారి పోయి చూసుకొని వద్దాము అట్లాంటిది ఎవరన్నా వస్తానంటే కూడా ఈ ఊరికి వెళ్ళే బస్ చేసుకుందాము. ఇక్కడికి వెళ్ళి మీరు ఎక్కడ చెప్తే అశ్వరావుపేట తీసుకొని వెళ్ళాలన్నా అంటే అక్కడ తీసుకొని వెళ్దాము. దగ్గరలో వనపర్తి ఉంది, అక్కడ కూడా పోయి రావచ్చు. మీరేముందంటే ఈ రోజు పెట్టుకుంటే 4 సంవత్సరాల తర్వాత మన చేను ఎట్లా ఉంటుంది అక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు పక్కా అయినది ఎప్పటి వరకు అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేస్తానంటే మీరు 4 సంవత్సరాలు వెనకైపోతారు. మీకు అట్లాంటిది ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి మాకు. ధన్యవాదం సార్. సో వాళ్ళు ఎవరైనా కానీ అభిప్రాయాలు చెప్తారంటే ఓకే, అదర్వైజ్ సో మనకి ఆయిల్ పామ్ రైతులు ఎవరైనా రవీంద్ర రెడ్డి గారు ఒక 2 మాటలు చెప్పండి. మీరు కొత్తగా నాటారు, సో దీనిలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఆ తర్వాత దీంతో మీకు ప్రోత్సాహం వచ్చి. మన చౌదర్పల్లి గ్రామంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ నీరజ మేడం గారు, మరియు మన జిల్లా ఉద్యానవన అధికారి సతార్ సార్ గారు, మరియు ఆయిల్ పామ్ కంపెనీ ఓనర్ సంజయ్ సోని గారు, మరియు మన హెచ్ఓ సురేంద్రనాథ్ గారు, మరి ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, మరి చౌదర్పల్లి గ్రామ రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గౌరవ కొడంగల్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు అన్ని విధాలుగా సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ ఫామ్పై సబ్సిడీ కానీ, మరియు డ్రిప్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ అన్నీ ఒక 10 సంవత్సరాల నుంచి ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణకు సబ్సిడీ కానీ అన్ని పథకాలను మళ్ళీ స్టార్ట్ చేసి వ్యవసాయాన్ని పండగలా మార్చాలనే ఉద్దేశంతో వారు అనేక స్కీమ్లు మొన్ననే రైతు భరోసా వేసిండ్రు, 2 లక్షల వరకు రుణమాఫీ అయింది. మళ్ళీ ఇంకా అనేక పథకాలు ప్రవేశపెట్టి అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు మన తెలంగాణలో ఆయిల్ ఫామ్ను అన్ని రైతులను ప్రోత్సహించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆయిల్ ఫామ్ పెట్టుకోమని మన అధికారులందరూ కోరుతున్నారు. ఇప్పుడు కంపెనీలు కూడా, ఇప్పుడు మన సంజయ్ సోని గారు ఇంతకుముందే చెప్పిండ్రు, కంపెనీ కూడా మన మండలంలోనే ఏర్పాటు చేసి మన పొలం వద్దకు వచ్చి మన పంటను కొనుగోలు చేస్తామని చెప్పిండ్రు. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే గవర్నమెంట్ నిర్ధారించిన ధరకే తీసుకొని మన అకౌంట్లో వేస్తారు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరియు మన తెలంగాణ ప్రభుత్వం మన భారత ప్రభుత్వానికి కూడా కోరుతున్నది, మన వేరే దేశాల నుంచి దిగుమతి అయ్యే ఆయిల్ ఫామ్ ఉత్పత్తుల మీద 42% దిగుమతి సుంకాన్ని వేయాలని. అంటే కేంద్రము దిగుమతి సుంకం తగ్గించడం వల్ల మన భారతదేశంలో రైతులు అదే వేసిన పంటకు కొద్దిగా ధర తక్కువ వస్తుంది కాబట్టి
ఇంతకుముందు 42% ఉండే దాన్ని మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది. మళ్ళీ 42% దిగుమతి సుంకం చేసి ఆయిల్ ఫామ్ రైతులందరికీ లబ్ధి చేకూర్చాలని మన రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని కోరుతున్నది. అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయిల్ ఫామ్ పెట్టుకున్న రైతులు సంవత్సరం మొత్తం ఆదాయం పొందుతారని చెప్పి అంటే మనకు అధికారులు చెప్తున్నారు. దీన్ని మనము ప్రాక్టికల్గా చూడాలంటే కూడా ఒక బస్సు పెట్టి తీసుకెళ్ళి ఎక్కడ పంట ఉందో, ఒక సంవత్సరం పంట ఎట్లుంది, 2 సంవత్సరాల పంట ఎట్లుంది, 3 సంవత్సరాలది ఎట్లుంది, అంటే మన ఒక 4 సంవత్సరాల తర్వాత ఒక పంట కోతకొచ్చే టైంకు మన చెట్లు ఎట్లయితాయి, దాన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, ఇప్పుడు అక్కడ రైతుల అనుభవాలను మనకు చెప్పియాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి టూర్ తీసుకెళ్తామని అంటున్నారు. మీరందరూ రెడీ అయితే సార్ వాళ్ళు తీసుకెళ్ళడానికి రెడీ ఉన్నారు. అయితే ఇంకా మన గ్రామంలో ఒక 30-40 ఎకర్స్ వరకు ఇప్పటి వరకు అయింది. ఇంకెవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు కూడా దరఖాస్తు చేస్తే వాళ్ళందరికీ మొక్కలు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఈ అవకాశాన్ని మనం అందరం వాడుకుందామని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాట్లాడాలని కోరుకుంటున్నామండి. ఈనాటి ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్కి విచ్చేసిన మరియు సభను అలంకరించిన పెద్దలు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి గారికి, జిల్లా ఉద్యాన మరియు అధికారి సర్కార్ గారికి, ఎకోపామ్ ఎండి సోనీ గారికి, మరియు హార్టికల్చర్ ఆఫీసర్స్ కమలా, సురేంద్రనాథ్, అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్కి మేము అందరం వచ్చినా కూడా రాకపోతే అది విజయవంతం కాదు. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి మీరందరూ వర్షం పడుతున్నా కూడా వచ్చిన రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆల్రెడీ చాలా మాట్లాడుకున్నాము ఆయిల్ పామ్ గురించి, ఎందుకు పెట్టాలి, ఏమవుతుంది పెడితే, అదంతా కూడా ఫ్యాక్టరీ గురించి కూడా చెప్పారు. నా తరపున ఏంటంటే ఆయిల్ పామ్ పెట్టుకుంటే 4 సంవత్సరాల వరకు మధ్యలో అంతర పంట వేసుకోవచ్చు. వెజిటబుల్స్ కానీ మీ పల్లీలు అవి కూడా వేసుకొని ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా 4వ సంవత్సరం నుంచి మనకి ఆయిల్ పామ్ గెలలు స్టార్ట్ అవుతాయి. సో సంవత్సరానికి 1 ఎకరానికి చూసుకున్నట్లయితే 10 నుంచి 15 టన్నుల వరకు మనకి ఆ గెలలు అనేది కోయవచ్చు. సో దానికి చూసుకుంటే ప్రస్తుతము ఉన్న రేటు ప్రకారము మనకి ఎంత ఫ్లక్చుయేట్ అయినా మినిమం రేటు దాదాపు 10,000 వరకు ఉంది, మ్యాక్సిమం అయితే 15,000 పైనే. సో అలా చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఖచ్చితంగా 1,20,000 నుంచి 1,50,000 వరకు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో మనం 1 ఎకరం అయితే పెట్టం కదా, కనీసం 3-4 ఎకరాలు లేదా 2 ఎకరాల నుంచి స్టార్ట్ చేస్తాం. సో అలా చూసుకుంటే ఒక ఉద్యోగి, నార్మల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఐటీ ఎంప్లాయీ కానీ ఎంతైతే సంపాదిస్తున్నాడో మనకి నెలకి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్నట్లయితే 50,000 నుంచి ₹1,00,000 వరకే ఆదాయం వచ్చే పంట ఇది. ఇందులో పెద్ద శ్రమ లేదు మీకు. ఆయిల్ పామ్కి వేరే వైపు చూసుకుంటే కత్తరింపులని, పురుగు మందులని చాలా ఉంటాయి. దీనికి చాలా తక్కువగా పురుగులు ఆశిస్తాయి కాబట్టి మీకు ఆ బాధ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. మనం ఏదైతే ఖాతా చేసామో, పండించామో వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనమే మార్కెట్కి తీసుకొని వెళ్ళి కోసిన తర్వాత రేటు లేక రోడ్ల మీద పడేలా అవన్నీ చూస్తున్నాం. బట్ ఈ యొక్క పంటకి గవర్నమెంటే మనకి బైబ్యాక్ సిస్టమ్ పెట్టింది. ఏదైతే కంపెనీని ఎంపానల్మెంట్ చేసుకుందో, సో ఆ కంపెనీ తరపున మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేశారో అప్పుడే మీరు మీ పంటని వాళ్ళకి అమ్మడానికి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నట్లే. సో దాని ద్వారా మీరు ఎక్కడో ఫ్యాక్టరీ, ఇప్పుడు చెప్పారు కదా బొమ్మరాజపేట కానీ ఇంకెక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఇస్తే అక్కడ మేము త్వరలో ఫ్యాక్టరీ పెడతాము అని చెప్పారు. సో ఆ త్వరలో ఫ్యాక్టరీ పెట్టింది మీ విలేజ్కి, మీ ఏరియాకి దూరంగా ఉంటే మీరు అంత దూరం వెళ్ళి మోసుకొని ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు.
మీరు ఎక్కువ మంది ఉంటే ఇప్పుడు నేను విన్నది ఏంటంటే 30 నుంచి 40 ఎకరాల వరకు ఈ విలేజ్లో ఉంది అని వింటున్నాను. ఇంకా కొంచెం ఇంకా విస్తరించినట్లయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పినట్లయితే ఎక్కువ ఏరియా ఉంటే దగ్గరలోనే వాళ్ళు కలెక్షన్ సెంటర్ పెడతారు. సో మనం కట్ చేసినప్పుడు వాళ్ళే వచ్చి కలెక్షన్ చేసుకొని అక్కడికి మళ్ళీ వాళ్ళ ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో మనకి మన ఫ్యాక్టరీ వరకు తీసుకెళ్లాల్సిన శ్రమ కూడా మనకి ఈ పంటకి అవసరం ఉండదు. కాబట్టి ఈజీగా ఆదాయం పొందే పంట, కష్టపడే అవసరం లేదు. ఖచ్చితంగా మనకి నెల ఆదాయం వస్తుంది. 15 రోజులకు ఒకసారి పేమెంట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే రీసెంట్గా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి టీజీ ఆయిల్ ఫెడ్ వాళ్ళు పేమెంట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇంత మంచి అవకాశము మనకి గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఎన్ఎంఈఓపి స్కీమ్ ఏదైతే ఉందో ఈ సంవత్సరంకి లాస్ట్ అని చెప్తున్నారు. వచ్చే సంవత్సరం నుంచి కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే లేదు. కాబట్టి తొందరగా కూడా మనకు అంటూ ఉంటారు కదా, ఆలసించిన ఆశాభంగం. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ చుట్టాలు అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఈ సంవత్సరం చాలా ఏరియా మనము చేసుకున్నట్లయితే మనకి ఆ రాయితీలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఆయిల్ పంప్ దాదాపు 100% సబ్సిడీ. ఏదైతే ఒక్క చెట్టుకి 20 రూపాయలు ఉందో అది నామినల్ అనమాట, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ లాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు డ్రిప్ అయితే దాదాపు 100% సబ్సిడీ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రైతులకు ఏదైతే ఎక్స్ట్రా పైప్ లైన్లు ఏవైతే పడుతున్నాయో వాటికి మాత్రమే ఆ ఖర్చు మీరు కట్టాల్సి వస్తుంది. అంతే తప్ప మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ విధంగా సబ్సిడీస్ ఉంటాయో మనము ఊహించలేము. కాబట్టి ఈ సంవత్సరమే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ ఆయిల్ పంప్ పెట్టుకోండి. అంతర పంటలకు కూడా మెయింటెనెన్స్కి కూడా మనము ఎవ్రీ ఇయర్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. రైతు అకౌంట్లోనే వేయడం జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశము, అందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. అంతేకాదు మీకు ఎంతో సహకరిస్తున్న డిహెచ్ఎస్ఓ, హార్టికల్చర్ ఆఫీసర్స్ అండ్ ఎకోపామ్ స్టాఫ్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఒకే ఒక రిక్వెస్ట్ స్టేజ్ మీస్ నుంచి, మీ దగ్గర నుంచి నాకు ఈ రైతుల దగ్గర నుంచి కానీ ఆఫీసర్స్ దగ్గర నుంచి కానీ డ్రిప్పులు డిలే కాకుండా, వాళ్ళు కంప్లైంట్స్ నాకు రాకుండా చూడాలి. ఖచ్చితంగా ఎవరైతే డీడీలు కట్టారో ఇమీడియట్గా వాళ్ళకి మీరు ప్లాన్ చేసుకొని మెటీరియల్ సప్లై చేసి ఇన్స్టలేషన్ ఎందుకంటే ఇదే సీజన్, మళ్ళీ వేరే క్రాప్ వేస్తే మళ్ళీ డ్రిప్ ఇన్స్టలేషన్ చేయడానికి మనకు చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. సో రైతులందరితో నేను ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వం తరఫు నుంచి ఏంటంటే అందరూ ఆయిల్ పామ్ వేస్తాం. అందరూ ఆయిల్ పామ్ వేస్తే మనం దిగుమతిని తగ్గించవచ్చు, మన మీద సెల్ఫ్ డిపెండెన్సీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఒక్క విషయంలో నేను కోరుకుంటూ ఈ సభని ఇంతతో ముగిద్దాం. జై ఆయిల్ పామ్, జై తెలంగాణ, జై హింద్.